చక్రవడ్డీ ప్రకారము ఒక నిర్దిష్ట మొత్తము 2 సంవత్సరాలలో 2.25 రెట్లు అవుతుంది. 2 సంవత్సరాల్లో టైం పీరియడ్ గ్యాప్ 2 ఇయర్స్. అంటే ప్రిన్సిపల్ నుంచి మొదటి సంవత్సరం తర్వాత అండ్ ఇది రెండో సంవత్సరం తర్వాత ఇక్కడ 1 ఇయర్ గ్యాప్ ఉంది, ఇక్కడ కూడా 1 ఇయర్ గ్యాప్ ఉంది. టైం పీరియడ్ గ్యాప్ గనక సేమ్ ఉంటే స్కేలింగ్ ఫ్యాక్టర్ కూడా సేమ్ అవుతుంది. ఇక్కడ 1 ఇయర్ ఉంది, ఇక్కడ 1 ఇయర్ ఉంది. అంటే ఇక్కడ ఇంటూ ఎక్స్ పెడితే ఇక్కడ కూడా ఇంటూ ఎక్స్ ఎంత ఇచ్చాడు? 2.25. 2.25ని నేను 1.5 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే ఇది 1.5 ఇంటూ 1.5. ఎందుకు స్క్వేర్గా మారింది? ఇక్కడ టైం పీరియడ్ ఇంటూ 1.5 అవుతే ఇక్కడ కూడా స్కేలింగ్ ఫ్యాక్టర్ ఇంటూ 1.5 అవుతుంది. ఫస్ట్ క్లాస్లో మనం ఈ పాయింట్ని చాలా క్లియర్గా చూసాం. ఇక్కడ చూడండి సార్, ఈ పాయింట్ని నేను యూజ్ చేస్తున్నాను. టైం పీరియడ్ గ్యాప్ గనక సేమ్ ఉంటే స్కేలింగ్ ఫ్యాక్టర్ గ్యాప్ వాల్యూ కూడా సేమ్ అవుతుంది. మొదటి సంవత్సరానికి ఇంటూ ఎక్స్ అవుతే రెండో సంవత్సరం కూడా ఇంటూ ఎక్స్, రెండో సంవత్సరం కూడా ఇంటూ ఎక్స్. స్కేలింగ్ ఫ్యాక్టర్ వాల్యూ ఏంటి సార్? 1 ప్లస్ ఆర్ పర్సంటేజ్. 1 ప్లస్ ఆర్ పర్సంటేజ్ ఈజ్ 1.5. ఆర్ పర్సంటేజ్ ఈజ్ 0.5. 0.5 అంటే 1/2. 1/2 శాతాల్లో ఎంత? 50%. శాతాల్లో ఎంత? 50%. ఇదేంటి సార్? వితౌట్ యూజింగ్ ఆన్సర్ ఆప్షన్. నేను ఆన్సర్ని అసలు చూడలేదు. స్కేలింగ్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేశాను. స్కేలింగ్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేశాను. స్కేలింగ్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేశాను. మెథడ్ 2. మల్టిపుల్ మెథడ్స్ని మనం డిస్కస్ చేద్దాం. మెథడ్ 2. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఆప్షన్ యూజ్ చేయకుండా ఇంకో మెథడ్ ఏమన్నాను? ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఎక్స్ పవర్ ఎన్. అమౌంట్ ఎంత అయిందన్నాడు? 2.25 టైమ్స్ పి అయిందన్నాడు. సో ఈక్వల్ టు పి ఇంటూ ఎక్స్ ఎన్ని సంవత్సరాల్లో అయిందన్నాడు? స్క్వేర్. అంటే పి క్యాన్సల్ అవుతే 2.25ని 1.5 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 1.5. 1 ప్లస్ ఆర్ పర్సంటేజ్ ఎంత? 1.5. ఆర్ పర్సంటేజ్ ఎంత అయింది? 0.5. 0.5 అంటే ఎంత సార్? 50%. ఇది ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ కాన్సెప్ట్. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ కాన్సెప్ట్. ఇదేమో టైం పీరియడ్ సేమ్ ఉన్నప్పుడు స్కేలింగ్ ఫ్యాక్టర్ సేమ్ అవుతుంది. ఆ కాన్సెప్ట్ యూజ్ చేశాను. ఫస్ట్ ఇయర్కి ఇంటూ 1.5 అవుతే నెక్స్ట్ 1 ఇయర్ కూడా ఇంటూ 1.5. ఇదేమో ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఎక్స్ పవర్ ఎన్. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఎక్స్ పవర్ 1. సార్ నేను ఆన్సర్ ఆప్షన్ యూజ్ చేస్తే మెథడ్ 3 యూజింగ్ ఆన్సర్ ఆప్షన్స్. యూజింగ్ ఆన్సర్ ఆప్షన్స్. యూజింగ్ ఆన్సర్ ఆప్షన్స్. చాలా జాగ్రత్తగా వినండి సార్. ఆన్సర్ ఆప్షన్స్ని ఎలా యూజ్ చేస్తున్నానో ఇక్కడ చూడండి సార్. అమౌంట్ ఎంత అయింది? 2.25 టైమ్స్ అయింది. అమౌంట్ ఎంత అయింది? 2.25. సో 2.25 ఇనీషియల్గా 1 ఉంది, ఇప్పుడేమో 2.25 అయింది. ఎప్పుడైంది? 2 ఇయర్స్కి. మొట్టమొదటి ఆప్షన్ రైట్. 25 100 మీద 25 పెరిగింది. 100 మీద 25 పెరిగింది. ఇది 125. 100 మీద 25 పెరిగింది. రెండో సంవత్సరం 100 మీద 25 పెరిగింది. 125. డిజిటల్ సమ్ ఇక్కడేమో 9. 2 + 2 + 5. ఇక్కడేమో 1 ఇంటూ 125 8 125 8. 8 8ల 64. 1 ఈజ్ ఈక్వల్ టు 9. కానే కాదు. 1 నాట్ ఈక్వల్ టు 9. 1 నాట్ ఈక్వల్ టు 9. ఇదైతే ఆన్సర్ కాదు. ఒక్కొక్క కాన్సెప్ట్ని ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. 15%. అమౌంట్ ఏమో 2.25 అయింది. ప్రిన్సిపల్ ఏమో 1. 100 ఏమో
15 పెరిగింది. 100 మీద 15 పెరగడం అంటే 115. మళ్ళీ 100 మీద 15 పెరిగింది అంటే 115. 115లో 23 అనే ప్రధాన సంఖ్య దాగుంది. 115లో 23 అనే ప్రధాన సంఖ్య దాగుంది. 5 ఇంటూ 23 ఎంత? 115. దీంట్లో 23 అనే ప్రధాన సంఖ్య దాగుంది. కానీ 2.25 అనేది 23 తోటి భాగింపబడట్లేదు. కాబట్టి మూడోది తప్పు. నాలుగో ఆప్షన్ 75. 2.25 అనేది ఫైనల్ వాల్యూ. ఇనీషియల్ ఒకటి 100 మీద 75 పెరిగింది 175. 100 మీద 75 పెరిగింది 175. 175 అనేది 7 తోటి భాగింపబడుతుంది. 7 ఇంటూ 25 ఈజ్ 175. రైట్ హ్యాండ్ సైడ్ 7 తోటి భాగింపబడుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2.25 అనేది 7 తోటి భాగింపబడట్లేదు. కాబట్టి ఉన్న ఒకటే ఒక ఆప్షన్ ఏంటి? 50. ఓన్లీ ఒకటే ఒక ఆప్షన్ ఏంటి? 50. అది ఒకటి. 50 కూడా క్రాస్ చెక్ చేసుకుందాం. 2.25 ఇట్ ఈజ్ పి ఇంటూ 100 మీద 50 పెరిగింది 150. 100 మీద 50 పెరిగింది 150. 6 36 9. ఇది కూడా 9. 2 + 2 + 5 9 ఈక్వలెంట్ టు 9. డిజిటల్ సమ్ మ్యాచ్ అయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది 50%. అన్ని మెథడ్లను మనము చూసాము. స్కేలింగ్ ఫ్యాక్టర్ ఎలా యూజ్ చేయాలి చూసాము. an ఈజ్ ఈక్వలెంట్ టు p ఇంటూ x⁴n ఎలా యూజ్ చేయాలి చూసాము. డిజిటల్ సమ్ ఎలా యూజ్ చేయాలి చూసాము. భాజనీయత సూత్రము ప్రధాన సంఖ్యకి ఎలా యూజ్ చేయాలి కూడా మనము చూసాము. ఐ హోప్ ద ఫస్ట్ ప్రాబ్లం has given you a clarity, రైట్? ఏ మెథడ్ ఎవరు ఫాస్ట్గా అనేది వాళ్ళ యొక్క కంఫర్ట్ జోన్ మీద ఆధారపడి ఉంది. ఫస్ట్ క్వశ్చన్ అందరికీ క్లియర్ అయింది కదా సార్?